నమస్కారం. ఒక్కసారి కళ్ళు మూసి తెరిస్తే మా నాన్న చనిపోయిన వ్యక్తి అవకాశం ఈ రూపంలో చెప్తున్నాడు ఏమని చెప్పేసి మరి ఇంకేం మాట్లాడకుండా సారీ అండి ఒక్కసారి అడ్రస్ చెప్పండి నన్ను. సో ఆయన నెమ్మదిగా అడ్రస్ చెప్పాడు. అప్పుడు ఈ ఆఫీసులు ఏం లేవు. 2011లో మీరు చెక్ చేయొచ్చు, ఆఫీసులు ఏం లేవు. ఎక్కడో తెలంగాణ హైదరాబాద్లో ఆఫీస్ ఉండదు. సో ఆయనకు అడ్రస్ చెప్తే ఉదయం అంతా నడుచుకొని కళ్ళ మీద పనిచేయడం, రాత్రి నడాలంటే కాళ్ళు నొప్పి కదా. సో ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు స్నానం చేసి అడ్రస్ కోసం వెళ్తే ఆ ఎక్కడో మూల ఉంది. నేను వెళ్ళేసరికి షాప్ క్లోజ్ చేశాను. సిని 2వ రోజు వెళ్ళని మూసేశారు. 3వ రోజు లాస్ట్కి వెళ్ళేసరికి చిన్నపిల్లలు డిగ్రీ పీజీ చదివిన రాసుకుంటారు అనగా కారు ఇల్లు లచ్చాడు. మన మొఖానికి సైకిల్ దిక్కులేదు. వాస్తవం మాట్లాడవు కదా, సైకిల్కి దిక్కులేదు. ఇది కారు అనేసరికి ఇది అంతా మనకి అవ్వదు. అప్పుడు డిఆర్కే రాజు గారు గుడ్ మార్నింగ్. మీరు ఫ్లోలో ఆపితే అసలే నా 10th క్లాస్ మధ్యన అయిపోతుంది సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. మేడం కోసం క్లాస్ జరగా. సో వాళ్ళు కారు లచ్చ ఇవన్నీసరికి మనకు అసలే భయం వేస్తుంది. సైకిల్ లేనివాడికి లచ్చ కారు అంటే చాలా టెన్షన్ కదా. సరే ఇవన్నీ నాకు వద్దు, కర్ల మిల్లో నాకు 6,000 వస్తుంది, ఇంకొక 3,000 నాకు వస్తే చాలు. ఆ 3,000 రావాలంటే ఏం చేయాలో చెప్పండి చాలు. పాలకి నీళ్ళకి కరెంటు బిల్లుకి కొద్దిగా వస్తే నాకు చాలు. ఇవన్నీ నచ్చలు. ఇవన్నీ నేను లెక్కడానికి 6,000 రూపాయల జీతం లెక్కడానికి నాకు 1.5 గంట టైం పడుతుంది. 50,000 లెక్కడానికి మళ్ళీ వాస్తవం మాట్లాడుకోవాలి కదా. సో లక్ష తెలియంది కష్టం. సో ఎప్పుడైతే ఇలా చెప్పారో నాకు ఇబ్బంది అనిపించింది. సో డిఆర్కే రాజు గారు ఎప్పుడు ఉన్నారు, ఆయన ఏమనంటే మన దగ్గర న్యాచురల్ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ వాడుకోండి మీకు ఆరోగ్యం వస్తుంది, 10 మందికి చెప్పండి ఆదాయం వస్తుంది. 3వ పాయింట్ ఉంది, ఆ 3వ పాయింట్ చేయండి అన్నారు. 3వ పాయింట్ నాకేంటి అర్థమైపోయింది స్టోరీ. వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం. మీరు 3వ విషయం నాకు చెప్పక్కర్లేదండి, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తెలివైనడు ఎవడు, పేదోడు తెలివైనడు. ఎస్ఆర్నో పేదోడికి అన్నీ తెలుసు. ఎస్ఆర్నో. సో ఎప్పుడైతే 2 విషయాలు చెప్పారో 3వ విషయం వెళ్ళలేదో స్పీడ్గా ఉదయం అంతా కర్లవిలో పనిచేస్తూ రాత్రి పూట రెస్టేజ్ చేస్తే రాత్రి ఒక్కొక్క సందర్భంలో రాత్రి 9, 10, 11, 12, 1 గంట 2 అయిపోయింది. తిరిగి రావడానికి ఓపిక లేక బస్ స్టాండ్లోని రైల్వే స్టేషన్లో అక్కడే న్యూస్ పేపర్ వేసి పడుకుని పోయింది. అంత కష్టపడి పడుకొని నిద్ర లేకుండా పనిచేస్తే నా ఇన్కమ్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? 150 రూపాయలు. బంధువులు స్నేహితులు వాళ్ళు ఎప్పుడు దొరుకుతాడని చూస్తారు. ఎస్ఆర్నో దొరికిపోయాను. ఇంకా స్టార్ట్ చేశాను. మన దగ్గర ఉంటాడు కదా రంజిత్, వాడికి మెంటల్ అంట ఒకరు, ఇంకొకరు ఆల్రెడీ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఇంకొకరు కొద్దిగా ముందుకెళ్ళారు. హాస్పిటల్లో కరెంట్ ట్రీట్మెంట్